నమస్కారం అండి. నా పేరు చిరుక్కి లక్ష్మణ్. మాది జారిగూడ మండలం తిమ్మాపురం గ్రామం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పేదలకు ఇల్లు ఇస్తామని మోసం చేస్తూ ఇల్లు నిర్మాణం చేసి ఏ పేదవాళ్ళకు కూడా అందకుండా చేసిన చరిత్ర ఉన్నది. అందుకే ఆ పార్టీని ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేసిరు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక మంచి చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసి గెలిపించిన తరుణంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు డబ్బులు ఉన్నా పర్వాలేదు కానీ నిరుపేదలకు అందకుండా వాళ్ళకే ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 4 గిరలో ఉన్న వాహనానికి కానీ, అదేవిధంగా భూమి ఉన్న వాళ్ళకి కానీ, అదేవిధంగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కానీ ఇయ్యనని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఈరోజు అలాంటి వాళ్ళకే అవకాశం కల్పించి మాలాంటి నిరుపేదలని పక్కన పెట్టి చాలా ఇబ్బందులు చేస్తుంది. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే వాళ్ళు నియమాలు పెట్టారో ఆ నియమాల ప్రకారంగా పేదలకు మాలాంటి పేదలకు ఇల్లు ఇవ్వాలని మేము కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మాలాంటి నిరుపేదలను ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నిజంగా వీళ్ళంతా పేదలు కాబట్టి 5 లక్షలకు నిర్మాణం అయిద్దో కాదని పక్కన పెడితే ప్రభుత్వం స్వచ్ఛందంగా 5 లక్షలు ప్రభుత్వమే భరాయించి ఆ పేదలకు సొంతంగా ఇల్లు నిర్మించి ఇస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ, మీరు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించకపోతే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కూడా రేపు మట్టి కనిపిస్తారు అనేది కూడా ఇదే పేద ప్రజలు కూడా మట్టి కనిపిస్తారు.